మనతోటి హేమ గారు ఉన్నారు, ఆ పార్టీ ఇక్కడ ఉన్నారు. హేమ గారు నమస్తే అండి. నమస్తే అండి. హేమ గారు, ఇందాక సార్ చెప్పినట్టు అంటే ఇది ఏదో ఒక టీచర్ వల్ల లేకపోతే ఒకళ్ళ జరిగింది కాదు, ఇది మొత్తం వ్యవస్థలో లోపాలు. వ్యవస్థని మార్చాలి, వ్యవస్థని మార్చకుండా మనం ఇలాంటి చర్చలు ఎన్ని పెట్టినా ఉపయోగం ఉండదని చెప్తున్నారు. ఏం జరగాలి వ్యవస్థలో మార్పు అంటే? అసలు కనిపించే కాలంలో సుదీర్ఘ తీరంలో ఆ వ్యవస్థలో మార్పు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఎందుకంటే ప్రైవేట్ విద్యా సంస్థలు వాళ్ళ ఇష్టరాజ్యం అయిపోయింది. నాకు తెలిసినంత వరకు ప్రైవేట్ విద్యా సంస్థలపై గవర్నమెంట్ ఎప్పుడో పట్టుకోల్పోయింది. అది ఏ గవర్నమెంట్ అన్నా కానివ్వండి, టీడీపీయా, బీఆర్ఎస్ఆ, వైసీపీయా, వాట్ ఎవర్ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా కానివ్వండి, ప్రైవేట్ పాఠశాలలపై వీళ్ళ పట్టు ఎప్పుడో కోల్పోయారు. ఎందుకంటే గవర్నమెంట్లో ఉన్న చాలామంది మంత్రులే ఇప్పుడు ఆ కార్పొరేట్ స్కూల్స్, కాలేజీలో నడుపుతున్నారు. కాబట్టి విద్య వ్యాపారం అయిపోయిన చోట ఇలాంటివి మనం రెగ్యులర్గా ఇంకా చూడాల్సి వచ్చిద్దేమో. మరి ఇది మారాలంటే ఏం చేయాలి? ఈ అంశం గురించి మీరేం చెప్తారు, పర్టికులర్గా స్కూల్ జరిగిన అంశం గురించి? ఈ రోజున వ్యవస్థ ఖచ్చితంగా వచ్చేసి ఈ రోజు వ్యాపారం, విద్య అనేది ప్రాథమిక హక్కుగా ఇవ్వాలి మన ట్యాక్స్లకి అనేది రాజ్యాంగం మనకు కల్పించింది. దాన్ని పక్కన పెట్టి ఈ రోజు ఏ పార్టీలైనా కానీ చూసుకుంటే మాక్సిమం వచ్చేసి దాంట్లోనే రాజకీయ నాయకులు ఉన్నారు. వాళ్ళు ఈ రోజు విద్యను వ్యాపారం చేసుకుంటూ నడుస్తారు. కనీసం నామ్స్ అనేది ఏమన్నా దానికి సంబంధించిన ఆ నామ్స్ ఏమన్నా వచ్చేసి ఫాలో అవుతున్నారా? ఉండవు. వాటికి లైసెన్స్లు ఉంటున్నాయా? ఉండవు. ఈ రోజున మనం చూసుకుంటే కొన్ని కాలేజీలు ఈ మన తెలంగాణలోనే ఉన్నాయి. రిజోనెన్స్ అని చెప్పేసి, అలయన్స్ అని చెప్పేసి వచ్చాయి. నార్త్ ఇండియన్ ఒకటి వచ్చింది, తర్వాత ఇక్కడనే కొన్ని పుట్టుకొచ్చాయి. ఇక రెజోనెన్స్ అయితే వచ్చేసి ఏంటిది, కాలేజీలే కాకుండా ఈ సంవత్సరానికి 10 సంస్థలను వచ్చేసి అంటే స్కూల్ 10th క్లాస్ వరకు కూడా వచ్చేసి వెంటనే వాళ్ళు పర్మిషన్లు అయితే ఇచ్చారు. అసలు ఏం జరుగుతుంది, నామ్స్ కానీ అసలు ఏమీ లేవు. ఈ మధ్యలో ఇంకొక వార్త కూడా మనం వింటున్నాం. ఫైర్ కి సంబంధించింది ఎన్ఓసి లేకుండానే అది రంగనాథ్ గారి సైనే వచ్చేసి ఫోర్జరీ జరిగినట్టు కూడా కొన్ని వార్తలు వింటున్నాం. అంటే వ్యవస్థ ఏ విధంగా జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే మనం మొన్న నల్లగొండలో కూడా వచ్చేసి విద్యార్థులు వచ్చేసి ఒక టీచర్ ని చంపడం జరిగింది. అంటే వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయింది. ఈ రోజున వచ్చేసి రౌడీలు నడిపిస్తున్నారు ఆ స్కూళ్ళు, లేకపోతే రౌడీయిజం కోసము వచ్చేసి స్కూళ్ళు నడిపిస్తున్నారా అర్థం కాని సిచ్యువేషన్ లో ఉంది. మొన్న శ్రీ చైతన్యలో కూడా ఒక అబ్బాయిని వచ్చేసి 12 మంది వాళ్ళు ర్యాగింగ్ చేసేసి ఆ అబ్బాయిని కొట్టడం కూడా మనం చూసాం. ఇక్కడ మేడ్చేర్లకు సంబంధించింది దమ్మాయిగూడలో అనుకుంటాను. సో ఇలాంటి చర్యలు ఎన్టీఆర్ స్కూల్ అని చెప్పేసి ఇదే మన ఎన్టీఆర్ సంస్థకు సంబంధించింది, చంద్రబాబు నాయుడు వాళ్ళకి సంబంధించింది. దాంట్లో వచ్చేసి ఫుడ్ పాయిజన్ అయింది కూడా అని చెప్పేసి చిలుకూరు బాలాజీ దగ్గర. అంటే ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే ఏంటి? ట్రస్ట్ అంటే వచ్చేసి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అట్లాంటిది 2,10,000 రూపాయలు వాళ్ళు వసూలు చేసుకుంటూ కనీస ఫుడ్ ను కూడా ప్రొవైడ్ చేయలేకపోతున్నారు. అంటే ఈ వ్యవస్థలన్నీ ఈ రోజున ఏం జరుగుతున్నాయి? గవర్నమెంట్ స్కూల్లో అయితే మొత్తానికి అది సెంట్రల్ గవర్నమెంట్ సైడ్ చూసుకున్నా, స్టేట్ గవర్నమెంట్ చూసుకుంటానైతే ఈ రోజు మన తెలంగాణలో 2,000 స్కూళ్ళ వరకు బంద్ అయిపోయాయి. సెంట్రల్ వైజ్ గా చూసుకుంటే వచ్చేసి దగ్గర దాదాపుగా 1,00,000 స్కూల్, అంటే రోజుకి 25,000 స్కూళ్ళు బంద్ అవుతున్నాయి. అంటే ఈ ప్రభుత్వాలు విద్యను పట్టించుకోవడమే మానేసిరు. ఈ రోజున విద్యా వ్యవస్థను వచ్చేసి వ్యాపారంగా చేసుకుంటూ ఈ రోజు నడిపిస్తున్నారు. ఈ వ్యవస్థను మనం ఖచ్చితంగా వచ్చేసి ప్రజలు పోరాడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలు ముందుకు రావాలి. వ్యవస్థను మార్చాలి అంటే ఈ రోజున రాజ్యాంగంలో మన ట్యాక్స్లకి కావాల్సింది విద్యా వైద్యాన్ని, దాన్ని మీరు ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పేసి ప్రతి ఒక్కరూ రోడ్డు ఎక్కాల్సిందే. అప్పటిదాకా ఈ ప్రభుత్వాలు వినవు. దీన్ని ఈ రోజున వచ్చేసి మనం ఎంతసేపటికి వచ్చేసి మొన్న చిన్న పిల్లాడు చనిపోయిండో ఆ విషయం కూడా మనం చూసాం. అంటే వ్యవస్థలు ఎల్కేజీ నుంచి యూకేజీ నుంచి వచ్చేసి లక్షల ఫీజు వసూలు చేసుకుంటూ ఈ రోజున తల్లిదండ్రులకు వచ్చేసి టైం లేకుండా కొన్ని ప్లే స్కూల్ అని, ఆ స్కూల్ ఈ స్కూల్ అని చెప్పేసి వేస్తున్నారు. అసలుకి బాధ్యతగా వాళ్ళ స్కూళ్ళకి వచ్చేసి కనీసం నామ్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారా? వాళ్ళకి ఎంతవరకు వచ్చేసి ఇప్పుడు ఏదైనా స్కూల్లో తల్లిదండ్రులు పిల్లల్ని వేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి వచ్చేసి చాలా టెస్టులు పెడుతున్నారు. మరి ఈ తల్లిదండ్రులు వచ్చేసి వాళ్ళకి ఎందుకు టెస్టులు పెట్టట్లేదు? టీచర్లకు ఎందుకు టెస్టులు పెట్టలేదు? వాళ్ళకి అసలు అర్హత ఉన్నదా? వాళ్ళు వచ్చేసి మన పిల్లల్ని కరెక్ట్ గా చదువు చెప్పగలుగుతారా? జ్ఞానం నేర్పించగలుగుతారా? ఇవన్నీ ఎందుకు ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా వీళ్ళు ఎందుకు చూడలేకపోతున్నారు? ఎంతసేపటికి సంపాదించాలి, నా కొడుకు చదవాలి, నా బిడ్డ చదవాలి, ఇదే తప్ప బాధ్యతగా ఈ రోజు వచ్చేసి ఈ బాధ్యతను మర్చిపోయి ఎందుకు వచ్చేసి తల్లిదండ్రులు కూడా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఒకటే, ఇప్పటికైనా ఈ ప్రైవేట్ సంస్థలను ఆపాలి.
ప్రభుత్వ పాఠశాలలు కావాలి అంటే ఖచ్చితంగా ప్రజలు కలగజేసుకోవాల్సిన బాధ్యత మనకున్నది. అప్పుడే ఈ వ్యవస్థలన్నీ ఏంటి, ఈ వ్యవస్థలు అట్టుగా మనం చేయగలుగుతాం. లేదు అంటే ఈ వ్యవస్థలు ఇంకా పెరుగుతూనే ఉంటాయి. ఈ రోజున వచ్చేసి విద్యార్థులందరూ పాలిటెక్నిక్ దాంట్లో కూడా చూసుకుంటే 97 జీవో రద్దు చేయాలని కూడా ఈ 3-4 రోజుల నుంచి వాళ్ళు ధర్నాలు చేస్తున్న విషయాలు మనకు తెలిసినాయి. ఒకప్పుడు పాలిటెక్నిక్ చేసుకున్న వాళ్ళందరూ దాంట్లో ఏంటి ఇంజనీరింగ్ కూడా చదువుకొని వాళ్ళు జాబులు చేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఈ రోజు ఐటీఐ అని ఒకటి దాంట్లో పెట్టేసి శక్తి అనే ఒక స్కీమ్ తీసుకొచ్చేసి ఈ రోజు లేబర్ అంటే కూలీలను అడ్డ మీద కూలీల లాగా వచ్చేసి పిల్లల్ని కూడా ఆ విధంగా చేసుకొని ఈ రోజు కార్పొరేట్ వ్యవస్థలకు వచ్చేసి అందించే విధంగా ఈ రోజు ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయంటే ఈ రోజు విద్య మీద వచ్చేసి ప్రభుత్వాలకి అవసరం లేదు. వాళ్ళకి ఎంత టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది, స్ట్రక్ అయిపోయింది, వినిపించట్లేదు. టైప్ లో చేస్తా అంటాడు కానీ దాన్ని చెయ్యడు. ఇటు సైడ్ చూసుకుంటే ఏంటి ప్రైవేట్ స్కూళ్ళని రిబ్బన్ కటింగ్ చేయడానికి పోతున్నారు. అంటే ఈ రోజు వ్యవస్థ అనేది మొత్తం వచ్చేసి మారిపోయింది. ఈ రోజు ఈ వ్యవస్థ ఈ విధంగా అవ్వడానికి తెలంగాణలో ముఖ్యంగా